ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతులే నమః ఓం సుపదీపాయ నమః ఓం సుకలితలే నమః ఓం సూర్యాధ్యక్షాయ నమః ఓం సూర్యాగ్నినాయ నమః ఓం మహాగణపతియే నమః ఓం మన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం మహాబలాయ నమః ఓం అస్వస్యాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోర్గతాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రినే నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం విఘ్నకర్తే నమః ఓం విజ్ఞాంతరాయ నమః ఓం విశ్వనేత్రాయ నమః ఓం విరాటపతియే నమః ఓం శ్రీపతియే నమః ఓం వాక్పతియే నమః ఓం శృంగారిణే నమః ఓం అష్టవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం భవాయ నమః ఓం బలోచితాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పుష్ణవే నమః ఓం రుక్షిప్తాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం నేత్రాకృతాయ నమః ఓం చామికర ప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్తే నమః ఓం సర్వనేత్రాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి నిలబెట్టుకొని 9 నవరాత్రులు పూజలు చేసి ఘనంగా ఇలా చెరువు దగ్గరికి తీసుకుపోయి చెరువులో వేసేటప్పుడు మాత్రం ఇలా దరిద్రంగా ఏదో నా పని తీరిందిగా ఇంతటితో అన్నట్టు ఇట్లా పారేసిపోవడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నేను ఇదే వీడియో పెడితే ఒక మహానుభావుడు ఏం పెట్టిండంటే ఉట్టి బొమ్మలే కదా బ్రో ఏమవుతుంది అన్న పెట్టిండు. అలా తొక్కితే ఏమవుతుంది, ఇట్లా వాడేస్తే ఏమవుతుంది, ఉత్త బొమ్మలే కదా అంటాడు. ఉత్త బొమ్మలే అని ఇన్ని రోజులు పూజ చేయలేదు. ఆయన వినాయకుడు అని ఇన్ని రోజులు పూజ చేసినాం. ఒకవేళ నీ ఫోటో ఒకటి తీసుకొచ్చి నడి రోడ్లో పెట్టి అందరు తొక్కుంటూ పోతే నీకు ఎట్లుంటుంది? మామూలు ఒక మనిషికే నీకు అంత బాధ అనిపిస్తే ఆ దేవునికి ఎంత బాధ అనిపించాలి మనం ఇట్లా నిమజ్జనం చేస్తే. మనకంతగా ఆ వినాయకుడు బరువుగా ఉండాలని కొంతమంది ఇట్లా ట్రాక్టర్ వచ్చి లేపి పడేస్తారు. చిన్న చిన్న వినాయకులను పెట్టి మంచిగా పూజ చేసి చెరువులో వేయొచ్చు. ఇప్పుడంటే ఆయన ఎన్ని చేసినా ఓడ్చుకుంటు, కానీ ఇప్పుడు వచ్చేటామే చాలా పవర్ఫుల్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరో తెలుసు కదా, అమ్మలగా నమ్మ దుర్గమ్మ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి పాపాలు చేయకండి.